నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు దింపేస్తావే, నిన్ను చూస్తూ ఉంటే నా వైపు తిప్పేస్తావే, నిన్ను చూడాలని వస్తుంటే నన్ను వద్దని పోతావే. తారారారారారారాలాలాలాలే. చూపే సింగరమాయనే శ్రీవల్లి మాటే మనిత్యమాయనే. చూపే నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు దింపేస్తావే, నిన్ను చూస్తూ ఉంటే నా వైపు తిప్పేస్తావే, నిన్ను చూడాలని వస్తుంటే నన్ను వద్దని పోతావే. తారారారారారాలాలాలాలే. చూపే సింగరమాయనే శ్రీవల్లి మాటే మనిత్యమాయనే. చూపే నేను నీళ్లు పోస్తూ ఉన్నాను. గో. వావ్. అలాగా, చాలా జాలి మూడ్లో ఉన్నట్టున్నావు. నన్ను మట్టి తడపొద్దు. అలాగా నా నైట్ తడిసిపోయింది. అందుకు నేనే కదా ఉతకాలి. ఏయ్ ఆగాగు, నేను నీళ్లు ఆఫ్ చేసేసి నీతో వస్తాను. నేను ఈ రోజు వదలను. డ్రెస్ ఫుల్ గా తడి చేసేశారు. ఏం చేస్తున్నారు? ఏం చేయాలో అది చేస్తూ ఉన్నా. అరే నన్ను డ్రెస్ చేంజ్ చేయనివ్వండి. అలాగే, ఇక్కడే చేంజ్ చేసుకో. మీకు మూడ్ బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎవరు నేర్పారో తెలీదా? ఇప్పుడు నన్ను నువ్వే కూల్ డౌన్ చేయాలి. తప్పుకోండి. హలో, హాయ్. నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఓకే, బాయ్. అవును, నన్ను తోసేసి ఫోన్ ఎత్తడానికి అంత ముఖ్యమైన ఫోనా? ఊరికే ఉండండి, బ్యాంక్ మేనేజర్ తో ఒక మీటింగ్ ఉంది, ఆయన ఇప్పుడు వచ్చేస్తారు. అయ్యో, చెప్తే విను. బ్యాంక్ వాళ్ళు బిజినెస్ చేస్తాకు వస్తారేంటి? రోజు వస్తున్నారు. వీళ్ళు బిజినెస్ కోసం వస్తున్నారా లేకపోతే వేరే పని మీద వస్తున్నారా? సవట సోంబేరి నా కొడుకులు. వీణు, వీణు, భోజనం రెడీయా? ఎస్ మేడం, ఈరోజు ఏమీ చేయలేదు, బ్రెడ్ బటర్ మాత్రం. పర్వాలేదు, నీ చేతిలో మ్యాజిక్ ఉంది, నువ్వు ఏం చేసినా బాగుంటుంది. కూర్చో. కానీ మీరు నన్ను ఈ పని కోసం పెట్టుకోలేదే. కమోన్ వీణు, లైఫ్ ఎంజాయ్ చేయడం కోసమే ఉంది, ఆలోచించడానికి కాదు. రా, నువ్వు కూడా నాతో కూర్చొని తిను. వద్దు, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను. మాళవిక. మాలవిక కాదు, మ్యామ్ అని పిలు. మాళవిక మ్యామ్, నేను కొన్ని రోజులకి ఊరికి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాను. వెళ్ళరమ్మంటారా? సడన్ గా ఊరికా? పెళ్లి చేసుకోవాలని ఐడియాలు ఏమైనా ఉన్నావా? మాళవిక మ్యామ్, మీకు అన్నీ బాగా తెలుసు కదా, నేను మిమ్మల్ని తప్ప వేరెవరిని ఆలోచించలేదు. మళ్ళీ వచ్చేస్తావు కదా. ముందున్నవాడు కూడా ఇలాగే చెప్పి వెళ్ళాడు, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఊరికి వెళ్ళి మావయ్య దగ్గర అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, మన రిలేషన్షిప్ గురించి. ఏమంటావ్? నువ్వు నేను కలిసి ఉన్నావనా? బై ద వే, నాతో నువ్వు ఏం చెప్పావు? నీకు ఎవరూ లేరు, కానీ సడన్ గా ఈ మావయ్య మాత్రం ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటంటే, నీ గురించి నా గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను. దాని గురించే మావయ్యతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇలా చూడు వీణు, నాకొక మీటింగ్ ఉంది బ్యాంక్ మేనేజర్తో, సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వీణు, రోషన్ వచ్చినట్టున్నారు. నువ్వు తలుపు తెరిచి లోపల కూర్చోపెట్టు, నేను ఇప్పుడు వస్తాను. సరే.
చెప్పండి. సార్ మాళవిక మేడం ఉన్నారా? రండి. కూర్చోండి. మాళవిక వస్తుంది. సరే. హాయ్. మాళవిక మేడం ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను, కానీ ప్లీజ్ నన్ను మేడం అని పిలవద్దు. కాల్ మీ మాల్విక. సరే Okay. కూర్చోండి. సరే, మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి చెప్పాలన్నారు. మేడం చూడండి మేడం, ఇది చాలా మంచి ప్లాన్. ఇందులో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో రిటర్న్స్ కూడా చాలా హైగా ఉంటాయి. సో ఇందులో ఇన్వెస్ట్ చేయడమే చాలా బెటర్గా ఉంటుంది. ఇది లేకుండా ఇన్వెస్ట్ చేసినా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అరే, నేను మర్చిపోయాను. మీరు ఏం తీసుకుంటారు? హాట్ కాఫీ. ఓకే. వినయ్, ఆ? ఒక కాఫీ ఇంకా మొబైల్ తీసుకొచ్చేయ్. ఓకే మేడం, వస్తాను. మేడం, థ్యాంక్ యూ. ఇంకేమైనా? అది ఇలాంటి పనివాడు ఎక్కడ దొరుకుతాడు? ఎందుకు? ఏమైంది? లేదు, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అందుకే పెట్టుకున్నాను. అప్పుడు నన్ను కూడా మీ పనివాడిగా పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారు? మీరొక ఓనర్, పైగా నా డబ్బులన్నీ మీరే చూసుకుంటున్నారు. నిజంగానా? మీరు ఓకే. సరే, ఇక నేను బయలుదేరినా? థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్రెషర్. కాల్ మీ ఎనీ టైం. సరే, ఓకే, బాయ్. 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 ఏమైంది? నీ యొక్క బిహేవ్ నాకు కొంచెం కూడా నచ్చలేదు. నువ్వు ఏంటో స్ట్రేంజర్ తో వెళ్ళి అరే రే, మీరిప్పుడు భర్తలా ప్రవర్తిస్తున్నారు. ఆ? మీ దాసిని మీరు క్షమించారా? ఇది మా మావి కోసం, ఇది మా పెద్దనాన్న కోసం, ఇది నా ఫ్రెండ్స్ కోసం. సరే, ఫోన్ చేసి చూద్దాం. The number you're calling is currently switched off. ఎక్కడికి వెళ్ళాడు యదవా? ఊరికి వెళ్ళే ముందు పార్టీ వేరే ఇస్తా అన్నాడు. బాగా ఎవరి దగ్గర మాటుకున్నాడు అనుకుంటా. సావని. మళ్ళీ ట్రై చేద్దాం. The number you're calling is currently switched off. అరే ఏంట్రా ఇది? ఎక్కడికి వెళ్ళిపోయాడని తెలియట్లేదే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? ఛే, ఎక్కడో ఎవరి దగ్గర మాడుకున్నాడు అనుకుంటా. వినయ్, ఎక్కడున్నావురా? ఫోన్ కూడా తీయట్లేదు. ఈరోజు పొద్దున 6 గంటలకి ఫిష్ మార్కెట్లో పోలీసోలు ఒక బాడీ కనిపెట్టారు. ఇతను ఎవరో ఇంకా పోలీసోలకి తెలియదు.
పోస్ట్మార్టం రిపోర్ట్లో అతని గొంతు కోసి చంపినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అరే ఇది వినయ్ కదా. ఓ మై గాడ్, ఇక్కడ నేను ఫోన్ చేస్తున్నాను, అక్కడ చనిపోయి ఉన్నాడు. వేరే దారి లేదు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలి. వినయ్, ఇది నీ కోసం. మేడం 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 హా? ఎవరు నువ్వు అండ్ ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? మేడం, మీకు పనోడు కావాలని చెప్పారు, అందుకనే వచ్చాను మేడం. పనోడా? నా దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది మేడం. కానీ నీ పాత పనిని ఎందుకు మానేశావు? నా పాత ఓనర్ కెనడా వెళ్ళిపోయాడు, అందుకనే. సరే, కానీ నేను నీకు 5,000 ఇస్తాను. పైగా నేను 1 వీక్ టెంపరీగా పెట్టి ఆ తర్వాతే పర్మనెంట్ చేస్తాను, అర్థమైందా? సరే మేడం. నువ్వు బంగ్లాలోనే ఉండాలి. నీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ ఇక్కడ నాట్ అలౌడ్. ఓకే ఓకే మేడం, అలాగే నేను సపరేట్గానే ఉన్నాను, ఎందుకంటే నాకెవరు లేరు. గుడ్. మాళవిక మేడం ఉన్నారా? సార్ మీరే కదా రోషన్? అవును. రండి సార్, రండి సార్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. మేడం రెడీ అవుతున్నారు, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తారు. ఏమైనా కావాలా సార్? కాఫీ. ఓకే సార్. హాయ్ రోషన్. హాయ్. అది ఎఫ్డి సర్టిఫికెట్స్ అన్ని మీకు పర్సనల్గా మెయిల్ చేశాను. మీరు ఇంతవరకు సైన్ చేసి నాకు పంపనే లేదు. అరే రోషన్, నీకు పని లేకపోయినా నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చు. కాఫీ చెప్పి చాలా సేపు అయింది, ఇంతవరకు తీసుకురాలేదు మీ పనివాడు. వచ్చేసాడు సార్. ఇలాంటి హ్యాండ్సమ్ పనివాళ్ళు మీకు మాత్రమే ఎక్కడ దొరుకుతున్నారు? ఇచ్చి పెట్టున్నాను. ఒకరూరికి వెళ్ళిపోతే దేవుడు మరొకరిని ఇచ్చారు. నాకేమనిపిస్తుందంటే నా బ్యాంకు ఉద్యోగాన్ని కాల్తో ఒక తన్ను తన్ని మీ దగ్గరే పనివాడిగా చేరిపోవాలి. వేకెన్సీ లేదు. ఏ? మిమ్మల్ని పనిలో పెట్టాలంటే ఆ పనోడిని పని నుంచి తీసేయాలి. ఇలా చేస్తే నేను వాడికి అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. అవును, మీకు ఎప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే కదా నచ్చుతారు. నాలాగా పొట్ట ఉన్నవాడు మీకు ఎక్కడ నచ్చుతారు? కానీ ఒక విషయం, ఈ కాఫీ బ్రహ్మాండంగా పెట్టాడుతున్నావు. అది కూడా నిజమే. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎప్పుడే వసంతాల కేళి, ఎప్పుడే వసంతాల కేళి. తననా నన్న తననా నన్న తననా నన్న తననా నన్న. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎప్పుడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి, హే చూపవే నీతో తీసుకెళ్ళి, హే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి. మేడం మేడం ఏం చేస్తున్నారు మేడం? ఉండి చెప్తాను. మేడం మేడం చెప్పేది వినండి. వద్దు మేడం, వద్దు వద్దు మేడం, వద్దు మేడం, అయ్యో వద్దు. ఫుల్గా తడిపేశారు. ఏం చేస్తున్నారు? బట్టల్ని ఎండపెడుతున్నాను. ఒకవేళ నా శరీరం వేడి వల్ల బట్టలు ఆరిపోయిందనుకో, వదలండి నన్ను. నిన్న నేను నిదానంలో లేదు, కానీ ఇవాళ నేను పూర్తి నిదానంలో ఉన్నాను. ఏమైంది? నీకేంటి? ఆ అమ్మాయిలంటే అలర్జీయా? లేదు లేదు, ప్లీజ్ వదలండి. మీరు నాకు ఓనర్తో ఇలా అంతా నేను ఉండలేను. ఈ క్షణం నువ్వు దీన్ని మర్చిపో. నేను నీ ఓనర్ని కాదు,
ఇది మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఒక అందమైన అమ్మాయి, నువ్వు ఒక హ్యాండ్సమైన అబ్బాయి. లేదు మేడం, ఇది తప్పు. ఇది ఒక విధమైన నిష. ఇది మాత్రం తలకెక్కిందంటే లైఫ్ మొత్తం నరకం చూపిస్తుంది మేడం. సారీ మేడం. నువ్వు నన్ను సాటిస్ఫై చేసి తీరాలి. చెప్పాలంటే ఇదే నీ పని. చెప్పండి మేడం. వెళ్ళి చిప్స్ తీసుకురా. ఓకే మేడం. ఇదిగోండి మేడం. వేరే ఏమన్నా కావాలా? వెళ్ళి ఒక గ్లాస్ తీసుకురా. దేనికి? ఎందుకు? నువ్వు తాగవా? మీతో ఎలా తాగడం మేడం? మీరు నా ఓనర్ కదా. ఓనర్ అయితే ఇప్పుడేంటి? ఓనరే కదా. ఓనర్ చెప్తే నువ్వు విని తీరాలి. వెళ్ళి ఒక గ్లాస్ తీసుకురా. ఓకే మేడం. Cheers. Cheers. మత్తు ఎక్కుతోంది కానీ దిగడం లేదు. నేనేం చేయను. ఎందుకు నన్ను అలా చేస్తున్నా? నన్ను తినేస్తావా ఏంటి? మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు? అరే నువ్వు నన్ను తినొచ్చు కదా. మేడం మీరు స్పృహలో లేరు. ఒక పని చేయండి, ముందు మీరు నిద్రపోండి. రా పడుకుందాం. లేదు 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 మేడం, మీరు నిద్రపోండి. కుదరదు. మీరు నిదానంగా లేరు మేడం. మేడం జాగ్రత్త, మెల్లిగా. మేడం మీరు ప్రశాంతంగా నిద్రపోండి. ఇది ఫ్రీ సర్వీస్. నీ జీవితం నుంచి నేనేం కట్ చేయను. మీరు దీనికంటే ఎక్కువ ఇస్తానా కూడా అది నేను తీసుకోను మేడం. ప్లీజ్ చెయ్యి వదలండి మేడం. ఈరోజు కాకపోతే రేపు నువ్వు నన్ను సాటిస్ఫై చేయాలి. నువ్వు నా పానోడివి. అయితే నేను చెప్పే పని చేయడం నీ బాధ్యత. నేను నిన్ను అలాగే వదిలేను. మేడం ఏం చేస్తున్నారు? మేడం మేడం ఆగండి మేడం. ఏమైంది మీకు? ఏం చేస్తున్నారు మేడం? నువ్వు ఏ విధంలోనూ నాకు యూస్ కాదు. మేడం ఏంటి? మేడం ఆగండి మేడం. నేను నిన్ను చంపకుండా వదలను. ఆగండి. ఏమైంది మేడం? ఏం చేస్తున్నారు? వద్దు మేడం, చెప్పేది వినండి మేడం. నేను ఈరోజు నేను చంపేస్తాను. వద్దు మేడం. నువ్వు నాకు అసలు యూస్ కాదు. చెప్పేది వినండి మేడం. నువ్వు యూస్లెస్. మేడం ఏం నువ్వు చేస్తున్నారు? ఈరోజు తప్పించుకోలేవు. మేడం మేడం చెప్పేది వినండి. మేడం చెప్పేది వినండి మేడం. నువ్వు దేనికి వద్దు పనికి మేడం, రావు. చెప్పేది వినండి మేడం. మేడం నన్ను సాటిస్ఫై చేయడం తెలియని Please, వాడు నా మాట వినండి బ్రతకడానికి మేడం. అర్హత కోల్పోయాడు. మేడం వద్దు మేడం, చెప్పేది వినండి. వదలు. వదలు. వదలమంటున్నానా? వదలు.
హే లెగు. రే వెదవా, ఎందుకురా నా చేతులు కట్టేశావు? మేడం నేను కనిపెట్టేశాను. మీ దగ్గర పనిచేసే వాళ్ళంతా కనపడకుండా పోతున్నారు. దాంట్లో నా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు, వినయ్. గుర్తుందా? మీరే కదా చంపారు. వాడి ఫోన్ లాస్ట్ లొకేషన్ మీ బంగ్లానే చూపించింది. నువ్వు మొగోళ్ళ మీద చాలా అడిక్ట్గా ఉన్నావు. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? రే వెదవా, నువ్వు నా పనోడివి. నీ పనిలో ఇది కూడా ఇంక్లూడెడ్. నేను మగవాళ్ళని, అది కూడా స్పెషల్ గా నీలా ఒంటరిగా ఉన్న యంగ్ బాయ్స్ ని పని కోసం ఇంట్లో పెట్టుకుంటాను. సో దట్ వాళ్ళని నేను యూస్ చేసుకుంటాను. నా కోరికని తీర్చుకోవడం కోసం ఎవరితో నా పని పూర్తయిందో వాళ్ళని నేను పని నుంచి తీసేస్తాను. పైగా ఎవరికి నా మీద ప్రేమ పుడుతోందో వాళ్ళందరినీ నేను చంపేస్తాను. ఎందుకంటే అసలు ప్లెషర్ లో లవ్ ఎందుకు? మాళవిక మ్యామ్, అదేంటంటే నేను ఊరికి వెళ్ళొస్తాను. మావయ్య దగ్గర మన ఇద్దరి కోసం చెప్పొస్తాను, సరేనా? తర్వాత మీరు మన పెళ్లి కోసం రెడీగా ఉండండి. సరే. You are fired. ఏంటి? మీ సేవ పూర్తయిపోయింది. నువ్వే అసలు మొదటి అబ్బాయివి నా ప్లాన్ ని ఫెయిల్ చేసిన వాళ్ళలో. నా ఈగోని హర్ట్ చేశావు, అందుకే నాకు నీ మీద కోపం వచ్చింది. థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్స్. మీరు మీ నోట్తోనే స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, వినయ్ లాంటి వాళ్ళని మీరు ఎంతమందిని ఊరికి పంపించారు? నేను లెక్క పెట్టను. పనోళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు.